ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రీడాకారుల్లో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే ప్రక్రియలో భాగంగా గత 9 వారాల నుండి నిర్వహిస్తున్న సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఆదివారం నిర్వహించిన మ్యాచ్లో మ్యాన్ ఫోర్ట్స్ ఫుట్బాల్ క్లబ్ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరాహోరీగా జరిగిన మ్యాచ్ డ్రాగా ముగియడం జరిగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో క్రీడాకారులలో ఉన్న సహజమైన క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసే ప్రక్రియలో భాగంగా గత 9 వారాల నుండి నిర్వహిస్తున్న సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీలలో ఆదివారం నిర్వహించిన మ్యాచ్లో మ్యాన్ పోర్ట్ ఫుట్బాల్ క్లబ్ ఛత్రపతి శివాజీ ఫుట్బాల్ స్పోర్ట్స్ క్లబ్ జట్ల మధ్యన హోరాహోరీ మ్యాచ్ జరగగా 2-2 స్కోర్ నిర్ణీత సమయానికి రెండు జట్లు సమస్కోర్తో నిలిచి మ్యాచ్ డ్రాగా ముగియడం జరిగింది. ఈ సందర్భంగా మహమ్మద్ జాన్ స్మారకార్థం వారి కుమారుడు మహమ్మద్ ఫయాజ్ అరటి పండ్లు సాఫ్ట్ డ్రింక్స్ను పంపిణీ చేసి ప్రోత్సహించడం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఫుట్బాల్ అసోసియేషన్ ఎడ్యుకేటివ్ మెంబర్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ బొమ్మపాల గిరిబాబు మాట్లాడుతూ ప్రతి ఆదివారం మేకల అభినవ్ స్టేడియంలో ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు ఫుట్బాల్ కాంపిటీషన్స్ నిర్వహిస్తున్నామని తెలియజేస్తూ ఫుట్బాల్ క్రీడను సమాజంలో క్షేత్రస్థాయిలో ప్రతి వ్యక్తికి చేరవేసేలా ప్రతి ఆదివారం నాడు సిఎస్ఎల్ ఫుట్బాల్ లీగ్ పోటీను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని, ఈరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి రావడం క్రీడాకారులతో ఎన్నో విషయాలపై చర్చించడం క్రీడాకారులకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలియజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడుతూ పాఠశాల దశ నుండే క్రీడల్లో పాల్గొనడం ద్వారా మంచి శారీరక ఆరోగ్యంతో పాటు క్రమశిక్షణ అలవాటు పడుతుందని తెలియజేస్తూ ఫుట్బాల్ క్రీడ ఎంతో గొప్పదని, ప్రపంచంలో అత్యధిక దేశాలు ఆడే క్రీడ ఫుట్బాల్ అని తెలియజేస్తూ నల్గొండ జిల్లాలో ఛత్రపతి శివాజీ స్పోర్ట్స్ క్లబ్ సేవలు చాలా గొప్పవని, వ్యవస్థాపకులు బొమ్మపాల గిరిబాబును, ఫుట్బాల్ కోచ్ మద్ది కరుణాకర్లను ప్రత్యేకంగా అభినందించారు. స్టేట్ మీటే కదా, స్టేట్ మీట్ నేషనల్ కొంచెం నామ్స్లో కంటిన్యూ చేయాలి. మనం అంటే ఎంత మిషన్ బోర్డు కంటిన్యూ బాగుంటుంది. రైట్